దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ సాయంకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడ చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతి బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు, అద్భుత కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిత్యము నిన్ను నన్ను కూడా, ఇజ్రాయేలు సంతతి వారందరినీ కూడా ఆయన జ్ఞాపకము చేసుకునేటటువంటి దేవుడు. భూ దిగంతముల నివాసులు అందరూ కూడా మన దేవుడు కలుగజేసినటువంటి ఆ గొప్ప రక్షణను వారు చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. ఎందుకంటే ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా జీవితాలలో మనము విజయాన్ని పొందుకోగలుగుతున్నామంటే, అద్భుతాలను మన కనులారా మనము చూడగలుగుతున్నామంటే, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నాయంటే దానికి కారణము సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అట్టి ఆ గొప్ప దేవుని సన్నిధికి చేరినటువంటి మనందరము కూడా దేవుని సన్నిధిలో ఉత్సాహముతో, ఆర్భాటముతో దేవుని యొక్క సంతోష గానములు చేసేటటువంటి వారిగా, కీర్తనలు పాడేటటువంటి వారిగా మనం ఉంచినందుకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సాయంకాలపు ఆరాధనలో మనము ప్రార్థనా పూర్వకముగా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నైనా అనుదినము నీ పాదముల చెంతకి చేరేటటువంటి కృప మీరు మాకు దయచేశారు. అందును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఎంతో మందికి లేనటువంటి ఆ గొప్ప కృప మరియా ఉత్తమమైన దానిని చేయుచున్నది. ఎస్, ఈ లోకములో మీ పాదముల చెంత చేరుట కంటే అయినా ఉత్తమమైనది మరి ఏది కూడా లేదు ప్రభువా. మరి కుటుంబాలుగా, సంఘాలుగా, వ్యక్తులుగా మేమందరము మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని మనసారా ఆరాధించే కృప అనుదినము మీరు మాకు దయచేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకు రండి దేవా. మరి మా స్తుతుల మీద మీరు ఆసీనులు కమ్మని, మరి మా స్తుతి యాగమును తండ్రి మరి మీకు ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రాళింపమని, ప్రతి ఒక్కరి హృదయాలను వ్యక్తిగతముగా దర్శించమని, ఈ రాత్రి మీ సన్నిధిలోని సంపూర్ణ శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, అభిషేకము మా అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సాయంకాలపు ఆరాధనలో మొట్టమొదటి పాట, ఇది జరుగునని నేను అనుకొనని భీకర కార్యములు, ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు. ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధ బాహువు చాపి మరి భీకరమైనటువంటి కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి దేవుని నామాన్ని మనము గణపరుద్దాం. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు,
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడము గొప్ప దేవుడవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు సంద్రమే రహదారిగా మారాయే మధురముగా ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా సంద్రమే రహదారిగా మారాయే మధురముగా ఆకాశం ఆహారాన్ని కురిపించేదిగా పండయే నీటిని రప్పించేదిగా పండయే నీటిని రప్పించేదిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు నీటిని ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా గాలి తుఫానే భయముతో నిమ్మళమౌవగా నీటిని ద్రాక్షరసముగా నీటిపై నే నడువగా గాలి తుఫానే భయముతో నిమ్మళమౌవగా మృతులనే సజీవులై లేచువారిగా మృతులనే సజీవులై లేచువారిగా చేయగలవాడవు గొప్ప దేవుడవు చేయగలవాడవు గొప్ప దేవుడవు సర్వశక్తుడవు సమర్థుడవు నీవు హల్లెలూయా 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 ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు
ఊహించలేని నా ఊహకు అందని గొప్ప మేలులు చేయగలవాడవు, గొప్ప దేవుడవు, చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాది దేవా, నీ ఉన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మా జీవితాలలో మేమెన్నడూ ఊహించని, ఇది జరుగునని మేము అనుకునని ఆశ్చర్యమైనటువంటి కార్యములు, భీకరమైనటువంటి కార్యములు దేవా, మా జీవితాల్లో మీరు చేసేటటువంటి కార్యములు చూసి అన్యులు తమ హృదయాలలో కలవరపడినంతగా మీ గొప్ప కార్యములను మా జీవితంలో మీరు చేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, నీ దక్షిణ హస్తాన్ని చాచినటువంటి నీ బాహువుతో ప్రభువా, మీరు మా జీవితాల్లో జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఎస్ లార్డ్. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను కన్నులారా చూచిరి అని మీ వాక్యము సెలవిస్తోంది తండ్రి. ఈ రోజు ప్రభువా, మా జీవితాల్లో నాయన మీరు చేసినటువంటి కార్యములను బట్టి నాయన భూ దిగంతములో ఉన్నటువంటి నివాసులు అందరూ కూడా తమ కన్నులారా నీ కార్యములను చూస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు, సమర్థుడైనటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. ఈ లోకములో నాయనా నీతో సమమైనటువంటి దేవుడు ఇంకొక దేవుడు లేడయ్యా. ఇదంతా మేము విన్నదంతా కూడా మేము చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు అని భక్తుడు సెలవిస్తున్నాడు తండ్రి. ఈ రోజు మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ మనస్సుతో తండ్రి మేము ఏక మనస్సు కలిగి సంఘమంతా నీ సన్నిధిలో మేము ఆరాధిస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. సముద్రమును రహదారిగా మార్చినటువంటి దేవుడవు, ఆకాశమును చీల్చి ఆహారమును దయచేసినటువంటి దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు. ఇగో తండ్రి నైనా, మరి లక్షలాది మంది ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి నైనా మీరు తీసుకొచ్చి నైనా వారి చెప్పుల వారు తెగిపోకుండా, వారి వస్త్రములు మాయకుండా 40 సంవత్సరములు మీరు లక్షలాది మందిని పోషించినటువంటి దేవుడు. పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా మా పితరులను నడిపించినటువంటి దేవుడు. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నైనా మీ సన్నిధిలోని నైనా ఆ గొప్ప అద్భుత కార్యాలను మేము కన్నులారా చూచే కృపద ఇచ్చేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు, నీటి మీద నడిచినటువంటి దేవుడు. ఇదిగో అనేక మంది వ్యాధులను నాయనా మరిని చావు గోతిలోకి వెళ్ళినటువంటి వారిని నాయన మరలా మీరు బ్రతికించినటువంటి దేవుడు, మృతులను సహితము సజీవులుగా మార్చినటువంటి దేవుడు. ఇక అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మీరు అడుగుతున్నారు. ఎస్ లార్డ్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ టు యు లార్డ్. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సాయంకాలపు ఆరాధనలో తండ్రి మీ కృప మాకు దయచేయమని, జరగబోయే కార్యక్రమం అంతట్లో అయినా మీరే తోడేండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధనలో రెండవ పాట. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. నిజంగా మరి
మన దేవుణ్ణి ఎంత స్తుతించినా కూడా ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ, ఆయన మీద మనకున్నటువంటి ఆశ, అది ఎన్నటెన్నటికీ కూడా తీరేటటువంటిది కాదు. మన జీవిత కాలం అంతా కూడా మనము దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా కూడా ఆయన రుణమును మనము తీర్చలేము, ఆయన ప్రేమను మనము వర్ణించలేము. కాబట్టి చాలదు చాలదు అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. ఎటు చూచినా వింతలే, నీవు చేసిన వింతలే, ఎటు చూచినా వింతలే, నీవు చేసిన వింతలే, అన్నియు నిన్ను పొగడి పాడి కొనియాడుచున్నవిలే, అన్నియు నిన్ను పొగడి పాడి కొనియాడుచున్నవిలే. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై ఉన్న ఆశ తీరదయ్యా. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. వర్ణింపలేని గొప్ప కార్యాలు ఎన్నో ఎన్నో చేసావయ్యా, వర్ణింపలేని గొప్ప కార్యాలు ఎన్నో ఎన్నో చేసావయ్యా. వందనాలని చెప్పుటకు, వందనాలని చెప్పుటకు వెయ్యి నోళ్ళు చాలవయ్యా, వందనాలని చెప్పుటకు వెయ్యి నోళ్ళు చాలవయ్యా. హోయ్ చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. సూర్య చంద్ర నక్షత్రాలు నిన్నే పాడుచున్నవయ్యా, సూర్య చంద్ర నక్షత్రాలు నిన్నే పాడుచున్నవయ్యా. శ్వాసము గల సమస్తము నిన్నే సేవించాలయ్యా, శ్వాసము గల సమస్తము నిన్నే సేవించాలయ్యా. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. చాలదు చాలదు చాలదయ్యా, నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా, తీరదు తీరదు తీరదయ్యా, నీపై నాకున్న ఆశ తీరదయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. యేసయ్య యేసయ్య యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవేనయ్యా. యేసయ్య యేసయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. మహోన్నతుడా మహాగణుడా మా యేసయ్యా, నీ నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని మీ వాక్యము సెలవిస్తాం. అట్టి గొప్ప ధన్యతను మీరు మాకు దయచేశారయ్యా. అయినా మీరు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి తండ్రి, మా జీవిత కాలం అంతా మేము మిమ్మల్ని స్తుతించినను కూడా
మీ రుణము మేము తీర్చలేని వారమై ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మిమ్మల్ని ఎంత స్తుతించినా కూడా తండ్రి, మరి మా తనివి తీరలేనంతగా మా ఆశ ప్రభువా, మిమ్మల్ని ఎంతగానో స్తుతించాలని, మిమ్మల్ని ఎంతగానో మహిమపరచాలని, హృదయపూర్వకముగా తండ్రి మరి మనస్సారా మిమ్మల్ని ఆరాధించాలని మేమందరము ఆశపడుతుండగా మీ సహాయం దయచేసి, మీ కృప దయచేసి దేవా, మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, వింతలను బట్టి ఈ లోకము సమస్త సృష్టి కూడా తండ్రి, మరి సూర్యచంద్ర నక్షత్రములు, శ్వాసము గల సమస్తము కూడా నిన్నే స్తుతించి మహిమపరుస్తున్నాయి. ఈ సూర్యచంద్ర నక్షత్రములు అన్ని కూడా మీ చేతి పనులై ఉన్నాయి ప్రభు. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా అద్భుతమైనటువంటి మీ సృష్టిని బట్టి, అద్భుతమైనటువంటి తండ్రి నైనా మీ కార్యములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి ప్రభువా, మీ చేతి పనిగా మమ్మల్ని మార్చమని, మీ చేతికి పనుముట్టుగా మమ్మల్ని మార్చమని, నైనా కుమ్మరి మీ జిగటమన్ను మేమై ఉన్నాం ప్రభు. నైనా పనికి వచ్చే పాత్రలుగా మమ్మల్ని మీరు మలుస్తున్నందుకే, మారుస్తున్నందుకే, రూపాంతరము చెందిస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ లైఫ్స్ ఇన్ టు యువర్ గ్లోరీ మై లార్డ్. నీ మహిమలోనికి మా జీవితాలను మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మరి తెహిలా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నా ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి. ఆ రూపాంతరతను వారు అనుభవించే కృప దయచేయండి. నైనా మరి విజువలైజ్ చేసుకుని, నైనా వారి కన్నులు తెరచి మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూడగలిగే కృప దయచేయండి. భక్తుడు భయపడుతూ, అయ్యా దైవజనుడా, ఇదిగో చూడు, చుట్టుపక్కల ఎన్నో వేల మంది, లక్షల మంది సైన్యం వచ్చేసారు, ఇప్పుడు ఎలా మనం ఇక్కడి నుంచి బయటపడాలన్నప్పుడు మరి ఆ దాసుడి మీద చేతులుంచి, తండ్రి అయిన యెహోవా, ఈ బిడ్డ యొక్క కన్నులు తెరువు, నీ పరలోక సైన్యాన్ని ఇతనికి చూపించమని యాజకుడు ప్రార్థన చేసినప్పుడు అగ్ని రథములతో అన్ని దిక్కుల, అష్ట దిక్కుల మీరు ఏర్పరిచినటువంటి పరలోక సైన్య సమూహమును చూసినప్పుడు అప్పుడు అనుకోగలిగాడు తండ్రి, ఈరోజు తండ్రి మీ పరలోక సైన్య సమూహమును మా కన్నులారా మేము చూచే కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. ఈ లోకం వైపు చూసి మేము భయపడకుండా, ఈ లోకంలో తండ్రి మీరు మా జీవితాల్లో జరిగిస్తున్న గొప్ప కార్యాలను మేము అనుభవించడానికి, మేము ప్రకటించడానికి, ప్రచురించడానికి, అయినా ప్రతి ఒక్కరిని మీ మహిమలోనికి మార్చుకొనమని, రూపాంతరము చెందించమని, ట్రాన్స్ఫర్మేషన్ దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడేయండి, నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. భారతి సిస్టర్ చదువుతారా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపనము చేయున ప్రారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ప్రభువు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి మన జీవితాల్లో బలపరచును గాక. ఆమేన్. In English, as soon as you began to pray, an answer was given, which I have come to tell you, for you are highly esteemed. Therefore, consider the message and understand the vision. हिंदी में, जब तू गिड़गिड़ाकर विनती करने लगा तब ही इसकी आज्ञा निकाली, इसलिए मैं तुझे बताने आया हूँ, क्योंकि तू अति प्रिय तहारा है, इसलिए उस विषय का समाज ले और दर्शन की बात का अर्थ भूल
bujle. Amen. ఆమేన్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారం ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. As soon as you began to pray, an answer was given, which I have come to tell you, for you are highly esteemed. Therefore, consider the message and understand the vision. जब तू गिड़गिड़ाकर विनती करने लगा, तब ही इसकी आज्ञा निकली. इसलिए मैं तुझे बताने आया हूं, क्योंकि तू अति प्रिय ठहरा है. इसलिए उसे विषय को समझ ले और దర్శన్ కి బాత్ కా అర్ధ బుజ్లే. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. వాక్యము కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధనలో ప్రభువా మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడేటటువంటి సమయం, ప్రతిరోజు మేము ఆకాంక్షించేటటువంటి సమయం, మేము కోరుకునేటటువంటి సమయం, మా విన్నపాలు, మా మొరలు మేము ఎప్పుడూ మీకు చెబుతూ ఉండేవే. కానీ మీ మాటలు మా జీవితాల్లో మార్పుని తీసుకొస్తాయి. మీ మాటలు మా హృదయాలను, మా విశ్వాస జీవితాలను కట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మీ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి. మీరు మాట్లాడితే మృతులు సైతము సజీవులుగా మార్చబడతారు. మీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మేము అనుభవించేటటువంటి కృప దయచేయమని ఈ రాత్రి తండ్రి మరి మా అందరితోటి వాక్యముఖముగా మీరు మాట్లాడమని నైనా మరి మీ సేవకురాలను మీ చేతులకు సమర్పిస్తున్నాం. మీ ఏడంతల ఆత్మ దయచేసి, మీ నడిపింపు దయచేసి, మీ స్వరాన్ని దయచేసి దేవా మరి ఈ దినానికి మాకు అవసరమైనటువంటి మాటలు మీ సేవకురాల ద్వారా మాట్లాడమని తండ్రి మరి పరిస్థితులన్నిటినీ మీ అధీనంలో ఉంచుకున్నామని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము దానియేలు గ్రంథం నుంచి 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడవు గనుక నీకు విజ్ఞాపనం చెయ్య ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. దేవుని ఒక సన్నిధిలోకి మనం ప్రవేశిద్దాం. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించిన వాడా, ఇదిగో తండ్రి వాక్యం విత్తుచుండగా దేవా అయ్యా, ఇదిగో తండ్రి అయోగ్యురాలు నన్ను జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా నీకు యోగ్యమైన పాత్రగా చేసుకొని వచ్చున్నానయ్యా. అయ్యా ఇగో నీ శక్తిని దాయిచ్యమడొచ్చున్నాను, నీ దైవికమైన జ్ఞానం నాకు దాయిచ్యమడొచ్చున్నాను. అయ్యా ఎడింతల ఆత్మతో నింపి దేవా నీ వాక్కును పలకడానికి నీ స్వరాన్ని నాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. ఏ మాత్రం పనికిరాని దాని దేవా ఇదిగో నీకు పనికొచ్చి ఘనమైన పాత్రగా చేసుకోమని నీ సన్నులు అడుగుచున్నానయ్యా. అయ్యా దేవాది దేవ ఇగో తండ్రి విత్తుచున్నవాడు నువ్వే ఉన్నావయ్యా. ఇగో విత్తుచున్న పంట అంతటిని దేవా అయ్యా మంచి నేల పడే విధంగా దేవా, మంచి విత్తనాలు దేవా, మంచి పంట మేము కోసుకునే వారిగా దేవా అయ్యా ఇదిగో నువ్వు విత్తనాడుచున్నాను దేవా. ఇదిగో విత్తినవాడు దేవా బహుగా ఫలింపజేయవచ్చున్నాను. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా ఇదిగో నీ ఆత్మకార్యం జరిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిలో దేవా నీ ఆత్మకార్యం, నీ అద్భుత కార్యాలు చేసి పెట్టమని నీవే వారితో సూటిగా మాట్లాడి వారి హృదయాలకు తృప్తి కలిగిన ఆహారాన్ని అనుగ్రహించమని నీవే నన్ను కాపాడి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో దేవా నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
మనకందరికీ తెలుసు ఈ వాక్యము దానియేలు గురించి వచ్చిందని. దానియేలుకు మరి దేవుడిచ్చిన ఒక చక్కటి బిరుదు ఏంటంటే బహుప్రియుడవు. మరి ఎలా అయితే దావీదుకి ఆయన హృదయానుసారుడని, మరి అబ్రాహాంకి తండ్రి, విశ్వాసానికి తండ్రి అని, ఇలా రకరకాలుగా అందరికీ తనకి ఏర్పాటు చేసుకున్న బిడ్డల కొరకు ఆయన కొన్ని అవార్డ్స్ ఇచ్చాడు, రివార్డ్స్ ఇచ్చాడు. అవార్డ్స్ లోని వారికి ఒక చక్కటి పేర్లు కూడా ఏర్పాటు చేశాడు. అందులోని దేవాది దేవుడు దానియేలుకి నీవు నాకు బహుప్రియుడవు అంటే ఎంతగా దేవుణ్ణి మరి నచ్చితేనే కదా నాకు ప్రియుడవు అంటాడు. అది కూడా నార్మల్ ప్రియుడు కాదు, బహుప్రియుడవు అని పిలుస్తున్నాడు. నువ్వు దేవునికి ఎంతగా బహుప్రియుడుగా ఉన్నావు గనుక నీవు విజ్ఞాపనం చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలని ఆజ్ఞ బయలుదేరిన అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడికి ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, విజ్ఞాపనం చేస్తున్నాడో, అక్కడికి ఒక ప్రధానమైన దూత వచ్చింది. ఎవరంటే గబ్రియేలు దూత వచ్చింది. మరి 20వ వచనం నుంచి చదువుదామా? నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు నుంటిని. నేను ఈలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను. ఆమేన్. దేవుడు ఎవరిని ఏంటండి సాయంకాల సమయమందున, చక్కటి సాయంకాల సమయమందంట బలి అర్పించే సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ప్రార్థన చేస్తుంటే అక్కడికి ప్రకాశమానమైన వెలుగుతో అంట మరి దేవుని యొక్క ప్రధాన దూత గబ్రియేలు గారు వచ్చారు. గబ్రియేలు గారు అంటేనే మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు దాన్ని. ఆ ప్రధాన దూత అక్కడికి వచ్చిందంటే ఆ మెసేజ్ ఏదో పట్టుకొచ్చింది. దేవుని నుంచి ఒక మెసేజ్ పట్టుకొచ్చింది. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని గబ్రియేలుకి, ఆ గబ్రియేల్ అనగా దానికి అర్థం అన్నమాట. దేవుడే నాకు బలమయం. ఆ బలమైన ఆ దేవుని యొక్క బలం కలిగిన ఆ గబ్రియేల్ దూత ఒక చక్కటి మెసేజ్ తోటి దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే మరి అక్కడికి వచ్చింది. మరి ఈ దూతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇంకో దూత కూడా అంటే అది మిఖాయేలు దూత గారు కూడా మరి దానియేలు దగ్గరికి వస్తారు. 11వ అధ్యాయం 11వ వచనంలో చూసినప్పుడు, ఆ 10వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, 10వ అధ్యాయం 11వ వచనంలో మా దేవుడైన దానియేలు నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనిమనెను. అతడు ఎవరంటే 13వ వచనంలో చూసినప్పుడు తెలుస్తది. ఆ వచ్చి పిలుస్తున్న వారు ఎవరో. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమును నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఆమేన్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేస్తుంటే నీవు బహుప్రియుడు కదా అని తనను బలపరచడానికి ఇంకో దూత వచ్చింది. దేవుని దగ్గర ముగ్గురు ప్రధాన దూతలు ఉంటారు. వాళ్ళెవరంటే మిఖాయేలు దూత, గబ్రియేల్ దూత, రాఫేల్ అనే దూత. ఈ ముగ్గురు దూతలు దేవుని యొక్క మెసెంజర్స్. దేవుని యొక్క సన్నిధిలో మనకి ఏ వార్తైనా తీసుకురావాలి అన్నా, దేవుడు మనతో మాట్లాడాలన్నా వాళ్ళు మనతో మాట్లాడడానికి వాళ్ళు వస్తారు. దూతలు ఉంటాయి కానీ ఇవి ప్రధానమైన దూతలు. గబ్రియేల్ దూత, మిఖాయేలు దూత, రాఫేల్ అనే దూతలు, ఈ ముగ్గురు అంట దేవుని దగ్గర నుంచి చక్కటి సమాచారాన్ని, జరగబో సంగతులు చెప్పడానికి, మనల్ని బలపరచడానికి అవి వస్తూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఈ గాబ్రియెల్ దూత గురించి మనం తెలుసుకున్నాం కదా. గాడ్ అయితే ఆవిడెవరు మెసెంజర్ ఆఫ్ గాడ్. గాబ్రియెల్
మెసేజ్ తీసుకొస్తది. దేవుని దగ్గర నుంచి మంచి వార్తను తీసుకొస్తది. యేసు ప్రభు గారు మరి జన్మిస్తున్నారు అన్నప్పుడు మరి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళి మరి చెప్పింది కూడా ఈ గాబ్రియేలు దూతే. అలాగే యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టబోతున్నాడు, దేవునికి బాప్తిస్మ ఇస్తాడు ఇలా అని దర్శనాల ద్వారా మరి జకరియా గారికి చెప్పింది కూడా ఈ గబ్రియేలు దూతే. మంచి శుభ సమాచారం తీసుకొస్తుంటది. మరి ఇక్కడ కూడా మరి దానియేలు దగ్గరికి చక్కటి శుభ సమాచారం తీసుకొస్తుంది. అలాగే రెండోసారి కూడా ప్రార్థన చేసినప్పుడు మిఖాయేలు దూత వస్తుంది. ఈయన హూ ఈజ్ లైక్ గాడ్ అంటారు, గార్డియన్. ఇతని పేరు మిఖాయేలుకి గార్డియన్ ఆఫ్ అంటారు. ఇతను మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. మన చుట్టూ ఒక గాడ్ లాగా బాడీ గాడ్ లాగా ఉంటుంటాడు ఈ మిఖాయేలు దూత గారు. వీళ్ళిద్దరూ వచ్చారంటే దేవుని యొక్క పర్పస్ ఆ దానియేలు మీద ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు దేవునికి బహు ప్రియుడుగా ఉన్నావు దానియేలని వాళ్ళిద్దరూ అంటున్నారంటే ఎంతగా దానియేలు దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు అంటే దానియేలులో కొన్ని గుణాలు ఉన్నాయి. గబ్రియేలు దూత, మిఖాయేలు దూతలు వీళ్ళందరూ వచ్చి దర్శనాల ద్వారా ఆయన సంరక్షిస్తూ మాట్లాడుతూ రావాల్సిన మెసేజ్ చెప్తున్నారంటే అతను చేసే ప్రార్థనలు అంత బలమైంది. దానియేలుకి మరి ఒక పేరు ఏంటంటే పవర్ ఆఫ్ ప్రేయర్స్ అంటారు. ఏంటి పవర్ ఆఫ్ ప్రేయర్స్ అంటే ప్రార్థనా శక్తిపరుడు. ఇతను మొదటి నుంచి చూసినప్పుడు ఈ దానియేలు గ్రంథాన్ని మొదటి నుంచి చూసినప్పుడు దానియేలులో చాలా చక్కటి విషయాలు ఉంటాయి. తను ఒక్కడే తను కూడా బానిసగా మరి ఈ బబులోను రాజ్యానికి తీసుకువస్తాడు. నెబుకద్నెజర్ ఒక బానిసగా వస్తుంటాడు. 70 సంవత్సరాలు శ్రమ కాలం అని చెప్పి ఇర్మియా ప్రకటించిన తర్వాత దేవుడు ఆ శ్రమ కాలాన్ని చూపించినప్పుడు మరి బబులోను నుంచి నెబుకద్నెజర్ వచ్చి ఆ ఇజ్రాయేల్ జనాంగాన్ని, యూదా ప్రజలను అందరినీ మరి తన ప్రాంతాన్ని బబులోను దేశానికి తీసుకెళ్లిపోతాడు. తనతో పాటు తనతో పాటు కొంతమంది ఇంకా యువకులను తీసుకెళ్తుంటాడు. దానియేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం నుంచి చూసినప్పుడు 6వ వచనంలో దానియేలు మొదటి గ్రంథం 6వ వచనం, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. ఆమేన్. చూస్తున్నప్పుడు వీరితో పాటు దానియేలు ఒక మంచి యూదుడు, ప్రార్థనా పరుడు. ఇతనితో పాటు తన స్నేహితులు లాంటి వాళ్ళు హనన్య, మిషాయేల్, అజర్యా, వీరికే షద్రక్, మెషక్, అబేద్నెగో అని వీళ్ళు ముగ్గురికి పేర్లు. వీళ్ళు ముగ్గురు కలిసి దానియేలుతో కలిసి సహవాసం చేస్తూ దానియేలులో ఉన్న మంచి గుణాలను వారు కూడా అలవాటు చేసుకున్నారు. దానియేలు అంటాడు, అక్కడ రాజులకి ఇచ్చే ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆహారాన్ని కూడా తను తీసుకోకుండా నాకు ఓన్లీ మరి వెజిటేబుల్సే పెట్టు అని తన దాసులతో చెప్పినప్పుడు శాకధాన్యమే మాకు అనుగ్రహించు అని అక్కడున్న ఆ రాజుల యొక్క అధికారికి, ఆ భోజనశాల అధికారికి చెప్పినప్పుడు అతను భయపడతాడు. మమ్మల్ని పరీక్ష పెట్టు, మేము ఇలా ఎన్ని రోజులు ఆహారం తినకుండా శాకాహారమే తింటూ మాంసాహారం తినము అని అంటున్నాడంటే, ఎందుకని మాంసాహారం తినను అన్నాడంటే అక్కడ ఒక విషయం ఉంది. దానియేలు యూదుడు, తను బలులిచ్చిన దానిని దేనిని ముట్టడు. రాజులకు ఇచ్చే ఆహారం ప్రతిరోజు వాళ్ళకి పూజలు చేసి, వాళ్ళు వచ్చింది పరాయి దేశానికి, అక్కడ పరాయి దేశంలో వాళ్ళంతా అక్కడ అన్య దేవతలు పూజిస్తూ ఉన్న ఆ ప్రాంతంలోని వీళ్ళకు వడ్డించేది రాజుల భోజనం అయినా సరే ఆ రాజులు ఆ పూజ చేసి ఆ బలులు అర్పించి వీరికి ఆహారం పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆహారాన్ని మాకు వద్దు, మాకు ఓన్లీ మేము మాంసాహారం తినం, మాకు శాకాధాన్యం చాలు, మాకు శాకాధాన్యం ఓన్లీ నీళ్లు ఇవ్వు అని అక్కడ ఆహారం పెట్టే అధికారికి దానియేలు చెప్పినప్పుడు అతను భయపడి 3 నెలలు చూసినప్పుడు వాళ్ళు ఎలా అంటే 10 దినాలు పరీక్షిస్తారంట. 10 దినాలు ఆహారం తీసుకున్న ఈ మాంసాహారం తీసుకున్న వాళ్ళతోటిని శాకాహారం తీసుకున్న ఈ నలుగురిని దానియేలు, హనన్య, అజర్యా వాళ్ళు, మిషాయేలును ఈ నలుగురిని పరీక్ష 10 దినాలు చూస్తాడు. 12వ వచనంలో చూసినప్పుడు భోజనమునకు శాక ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి
10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. ఉమ్, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాకధాన్యాదులనిచ్చెను. ఆమేన్. చూస్తున్నాం కదా, అంటే ఆహారం విషయంలో కూడా, తన తీసుకుంటున్న ఆహార విషయంలో కూడా దానియేలు చాలా పద్ధతిగా ఉండేవాడు. ఒక ప్రార్థన విషయంలోనే కాదు, యూదుడుగా ఉంటున్న తను ఎలా అంటే తన చుట్టూ ఉన్న ప్రజలను కూడా తన వైపు తిప్పుకునే శక్తి గల దైవికమైన శక్తి తనకు కలదు. అటువంటి జ్ఞానవంతుడు. తను అడుగుతున్నాడు తన అధికారిని, అక్కడ ఆహారం ఇచ్చే అధికారిని అడుగుతున్నాడు, మాకు రాజుల యొక్క ఆహారం మాకొద్దు, ఆ రాజుల ఆహారం మాకొద్దు, మాకు తాగడానికి ఓన్లీ నీళ్లు, మరి శాఖధాన్యాలు పెట్టమని అడిగినప్పుడు 10 దినమాలు మమ్మల్ని పరీక్షించు అని అతను అన్నప్పుడు, చక్కగా వారిని పరీక్షించినప్పుడు ఆహారం ఇచ్చి, ఆ శాఖధాన్యాలు నీళ్లు ఇచ్చి పరీక్షిస్తే వాళ్ళు ఎంతో చాలా సౌందర్యముగా కళగాను ఎంతో అందంగా కనబడ్డారంట. దేవుడిచ్చు వెలుగు ఎప్పుడు మనకి సంతోషము సమాధానంతో ఉంటది. ఆమేన్. దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. ఆయనే Lord. మనకు సౌందర్యము, ఘనత ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుని నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి ఆ రాజులకు ఇచ్చే భోజనం మాకొద్దు, అందులో వాళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు కాబట్టి మాకు అక్కర్లేదు, మాకు శాఖధాన్యం చాలు అని అడిగినప్పుడు, అంటే మన జీవితాల్లో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇస్తున్న ఆ ప్రసాదాలు కూడా తీసుకోవడానికి మనం భయపడాలి. ఇక్కడ దానియేలు చేస్తున్నట్లే ఆ ప్రసాదాలు గాని, ఏమి గాని, ఆహారం గాని మనం ముట్టుకోకూడదు. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. మన చుట్టూ ఉన్న వాటిని మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ రాజుల భోజనమైనా సరే నాకొద్దు, నాకది ఎక్కువ, నాకు దేవుడిచ్చే ఆహారమే ఎక్కువ, ఈ ఆహారం నాకొద్దు అని దూరంగా జరిగాడు. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు దానియేలు వలె మనము కూడా దేవుని యందు ఆధారపడి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క వెలుగును పొందుకునే వారిగా ఉండాలి. మరి ఆమేన్. అలా తీసుకున్నప్పుడు ఆ నలుగురు దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించెను. ఆ నలుగురికి అలా దేవుణ్ణి పట్టుకొని ఉన్నప్పుడు, వాళ్ళు బాలురుగా ఉంటున్నప్పుడు, అక్కడ పరాయి దేశంలో ఉంటున్నప్పుడు, పరాయి రాజ్యంలో ఉంటున్నప్పుడు దేవుడు వారికంట జ్ఞానం దయచేశాడంట. సకల శాస్త్ర ప్రవీణతను, వివేచనయు అనుగ్రహించెను. దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న వారిని నడిపిస్తున్నప్పుడు వారికి దేవుడు జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహిస్తుంటాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి నడిపిస్తున్నాం, దేవుడిలో వాళ్ళని అభివృద్ధి పరుస్తున్నావు కాబట్టి దేవుడిచ్చే జ్ఞానముతోటి దేవుడు అనేక రకాల సకల శాస్త్ర అన్నాడు. ఒకటి కాదు, అంటే ఎన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయో మరి అన్ని రకాలలో కూడా ఆ అది టెక్నికల్ గా అన్ని విషయాలుగా ప్రావీణ్యత దేవుడు దయచేశాడు. ఆమేన్. అటువంటిది అంతేకాకుండా వివేచన దయచేసాట. వివేచన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దేవుడు అన్ని విషయాల్లో మనం మంచి చేయడానికే మనం ముందు వెళ్తాం. అది చాలా ఇంపార్టెంట్. అటువంటి వివేచన మరి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుడిచ్చు ఆహారాన్నే వారు తీసుకున్నారు కానీ వేరే ఆహారాన్ని తీసుకోలేదు. దేవుడి మీద ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇంతే కాకుండా ఈ నడిపిస్తున్న వారిని వాళ్ళకిస్తే, దానియేలు నడిపిస్తున్న వాడికి ఏమిచ్చాడో తెలుసా? దానియేలుకైతే సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఆయనకి చక్కటి దేవుడి యొక్క దర్శనాలను, కళల యొక్క భావాలను గ్రహించు తెలివి గలవాడుగా దేవుడు ఇంకొక ఎగస్ట్రా మరి ఆయనకి
అవార్డు ఇచ్చాడు. ఆది దేవుడు మామూలు విషయం కాదు. కళ్ళ భావాలు చెప్పడం, మరి చెప్పడం అనే విషయం అయితే అటువంటి విషయాన్ని దానికి తెలివి గలవాడై ఉండడానికి దేవుడు మరి కృప చూపించాడు. ప్రార్థనా శక్తి చాలా పవర్‌ఫుల్. Praise the అటువంటి విషయంలో ఉంటున్నప్పుడు తను దేవునికి ఈళ్ళ ముగ్గురిని నడిపిస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, తను ప్రార్థన చేస్తున్నప్పుడు తను ఒక్కడే చేసేవాడు కాదు. ఎటువంటి కష్టం వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా తన చుట్టూ ఉన్న ఆ ముగ్గురిని కూడా కూడేసుకొని మరి అదేంటది మరి ప్రార్థన చేసేవాడు. మరి ఆ ప్రార్థన ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానన్న దేవుని నామాన్ని పట్టుకొని యేసుక్రీస్తు నామంలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టేవాడు. అలా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఇస్తున్నాడు కదా! ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటాను. యేసు నామంలో అడిగినప్పుడు ఇస్తాను అన్నప్పుడు ఈయన ఆ సీక్రెట్ తెలుసు. ఒంటరిగా నేనేది సాధించలేను. ఐక్యతతో ఉన్నప్పుడు అది అది ఎంత పెద్ద ప్రమాదమైనా, కష్టమైనా సరే దాన్ని సాధించగలను అనే ఉద్దేశంతో దేవుడు తనకిచ్చిన తెలివితో, జ్ఞానముతోటి తనతో పాటు తన ముగ్గురు స్నేహితులను కూడా ప్రార్థనకి మరి కూర్చోబెట్టేవాడు. అలా మన చుట్టూ ఉన్న వాళ్ళని మనము కూడా మనల్ని చేరదీయాలి. వారిని ప్రార్థనలో బలపరుస్తూ ఉండాలి. వాళ్ళు ప్రార్థన చేసేవారిగా మరి అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక గ్రూప్‌గా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉంటాది. Amen. వెంటనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే చెప్తున్నాను, అక్కడ రాజుగారికి ఒక కల వచ్చింది. ఆ కలల భావం చెప్పాలి అంటే చాలా భయంకరమైన కల. ఆ కల గురించి చెప్పకపోతే చంపేస్తాను అని అనేవాడు. ఆ కల ఆయన మర్చిపోతాడు. ఆ రాజుగారు మర్చిపోతారు. ఆ రాజుగారు మర్చిపోయి ఆ కల భావం మీరు చెప్పాలి అంటుంటాడు. మనం ఒక మనిషి దగ్గరికెళ్ళి ఆ కళ చెబితేనే కదా మనం ఆ కలభావం చెప్తాం. కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే, ఈ నెబుకద్నెజరు గారు ఆ కళని మర్చిపోతారు. ఆ మర్చిపోయి దాన్ని చెప్పమంటాడు. 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు రాజు నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు. మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. ఆమేన్. చూస్తున్నప్పుడు కళ మర్చిపోయాను. ఆ కళను నేను మర్చిపోయాను గానీ, ఆ కళను మీరు చెప్పాలి. దాని భావాలు మీరు చెప్పాలి అని ఎవరైనా అంటే మనం చెప్పగలుగుతామా? మనం చెప్పలేం. కానీ దేవుడిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. మరి దానియేలుకి ఏమిచ్చాడు? సకల విధములగు దర్శనములను, స్వప్న స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెనని ఒక దేవుడు అవార్డ్ ఇచ్చాడు కదా! ఆ అవార్డ్ అయితే దానియేలుకు ఉంది గానీ, నేనెప్పుడైనా నేను ఏమైనా ఆ కళ ఇలా వచ్చింది అని చెప్తేనే కదా నా సేవకుడు ఆ కళ భావాన్ని చెప్తాడు. లేదా పిల్లలకి ఆ కళ వచ్చిందంటే దాని భావాన్ని మనం చెప్పగలుగుతాం. ఎవరైనా మన దగ్గరకొచ్చి ఇదిగో నాకు ఇలాగ కలలో ఇలా కనబడింది అంటేనే కదా దాని భావాన్ని కాస్తో కూస్తో మనం చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ ఏకంగా రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళని చెప్పకపోతే నేను చంపేస్తాను. ఆ కళని నేను మర్చిపోయి ఆ కళ నాకు తెలీదు, గుర్తులేదు అంటున్నాడు. అంటే ఎవరైనా చెప్పగలరా? ఒక మనిషి యొక్క కలని ఆళ్ళ నిద్రలోకెళ్ళి ఎవరైనా చెప్పగలరా? అది చెప్పశక్యము కానిది, అసాధ్యమైనది. కానీ దానియేలుకి ఎప్పుడైతే శాసనం వచ్చిందో, నేను చంపేస్తాను రాజుగారు శాసనం పంపించారు. నేను చంపేస్తాను. మీరు శాస్త్రులైనా, జ్ఞానవంతులైనా సరే ఆ కలను చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానని ఎప్పుడైతే రాజుగారి శాసనం వచ్చిందో, ఆ శాసనాన్ని బట్టి అక్కడ ఉన్న జ్ఞానులందరూ ఆలోచిస్తున్నప్పుడు ఈయనేం చేస్తాడంటే దానియేలు 17వ వచనం నుంచి చూసినప్పుడు అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకముందున్న దేవుని స్తుతించెను. ఆమేన్. చూస్తున్నాం కదా! ఎప్పుడైతే దేవునికి
అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక భూమి మీద ఏ మనుష్యుడు కూడా రాజు అడిగిన సంగతి చెప్పజాలలేరు. అది అసాధ్యం. కానీ ఎప్పుడైతే దానియేలు తన తన ఇంటికెళ్ళి తన స్నేహితులతో కలిసి ఆ నలుగురు స్నేహితులు ఆ నలుగురు కలిసి ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తమే ఆయన్ను వేడుకొనుడని వారికి చెప్పగానే వారందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రే తెలిపేశాడు. ఆ కల యొక్క దర్శనాన్ని మరి దానియేలుకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడండి! అసాధ్యమైనది భూమి మీద ఏ మనుషులు చెప్పజాలరండి. ఎవ్వరు చెప్పజాలలేరు. నీ కలనైనా, నా కలనైనా మనం చెప్పుతేనే దాని భావాన్ని చెప్పగలం గాని, దేవుని దగ్గర దేవుని శక్తి ఏందంటే ప్రార్థన. ఆ ప్రార్థనా శక్తిని మనం ఆశ్రయించినప్పుడు అది ఎటువంటి కష్టమైనదైనా సరే, అసాధ్యమైనదైనా సరే దేవుడు దానిని సాధ్యపరిచే దేవుడు. ఆమేన్. ఎవరు చెప్పలేని దాన్ని, ఎవరు చూడలేని దానిని, ఎవరు గ్రహింపలేని సంగతులను ఆయన మనకు బోధించేవాడు. అందుకే ఎప్పుడైతే వాళ్ళంతా ఒక గుంపుగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఫలించింది. మనము కూడా మనకు కష్టమైన విషయాలలో, మనకు బాధాకరమైన విషయాలలో మనం అందరం కలిసి ఒక గ్రూప్‌గా కూర్చొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచేస్తుంటాడు. ఆమేన్. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు. ఆయన మన హృదయాల్లో ఏముందో ఆయనకన్నీ తెలుసు. మన కలలేంటో, మన ఆలోచనలేంటో, మన తలంపులేంటో సమస్తం ఎరిగినవాడు. మనము చూడలేమేమో. నెబుకద్నెజరుకి వచ్చిన కలను మనకు తెలీదు గాని ఇచ్చినవాడు దేవుడు గాబట్టి, ఆ కలను దేవాది దేవుడు ఎప్పుడైతే మరి వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకి దర్శనము ద్వారా ఆ కలను చేశాడు. దేవుడు గొప్ప దేవుడండి. ప్రార్థనలో ఉండే గొప్ప శక్తి అండి. దానియేలు అందుకే ఆ ప్రార్థనలో ఉన్న ఆ మాధుర్యాన్ని తెలుసు గాబట్టే దేవుడు ఏం చేశాడు, ఎప్పుడైతే శాసనం వచ్చిందో నిన్నిదిగో చంపేస్తారు, ఆ కల భావాలు చెప్పకపోతే ఎవరైనా సరే, ఎంత జ్ఞానవంతుడివైనా సరే నిన్ను చంపేస్తారు అని అక్కడ శాసనం రాగానే ఆళ్ళని వీళ్ళని ఈళ్ళ దగ్గరికెళ్ళలేదు. వెంటనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇంటికెళ్ళిపోయి తన స్నేహితులందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. మనకి కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నిరాశ, నిస్పృహలో ఉన్నప్పుడు ఇది అసాధ్యమైన పని, ఇది నాకు నేను చెయ్యలేను అనుకున్న పని విషయాల్లో మన చుట్టూ ఉన్న వారితో మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమస్తము సమకూర్చి జరిగించే గొప్ప దేవుడండి. మన దేవుడు బలవంతుడు, బలమైన దుర్గము వంటి వాడు. ఆయనే మనకు శైలము, మహాదుర్గమై ఉన్న దేవాది దేవుడు. ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. రాజాది రాజు ఆయన కలభావాన్ని తెలియజేసినప్పుడు చక్కగా దానియేలు ఎళ్లి ఆ కల గురించి మరి రాజుకు చెప్తాడు. ఆ రాజుకు చెప్పిన తర్వాత అక్కడ తన సంస్థానంలో అధిపతిగా ఉంచుతాడు. తన అధిపతిగా ఉండడమే కాకుండా తన చుట్టూ ఉన్న తన ముగ్గురు స్నేహితులను కూడా తీసుకెళ్ళి తనతో పాటు అధిపతులుగా మారుస్తాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎప్పుడు విడిచిపెట్టలే తన స్నేహితుల్ని విడిచిపెట్టకుండా తనతో పాటు తీసుకెళ్ళి తనను కూడా ఆ సంస్థానంలో ఉంచాడు. దేవాది దేవుడు ఎంత మంచి దేవుడు! అటువంటి దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ఉన్నత స్థానాల్లోకి వెళ్తుంటాం. మరి మూడో అధ్యాయంలో చూసినప్పుడు రెండో వచనం నుంచి చదువుదామా? రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా. ఆమేన్. ఇక్కడ వీళ్ళు చక్కగా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ బలపడుతున్నారు. వీళ్ళందరూ దేవుని యొక్క ప్రార్థన విడిచిపెట్టకుండా పరాయి దేశంలో శత్రు దేశంలో ఉంటూ మరి అక్కడ పని చేసుకుంటున్నారు. ఏం పని చేసుకుంటున్నారంటే మరి అక్కడ చక్కగా సంస్థానంలో ప్రధానుడుగా ఉంటున్నాడు. బబులోను దేశంలో మరి 48వ వచనం, రెండో అధ్యాయం 48వ వచనంలో ఉంటది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద
అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. వాళ్ళ ముగ్గురినేమో ఆ రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించినంట. ఎందుకంట అంతట దానియేలు రాజునొద్ద మనవి చేయగా వీళ్ళ ముగ్గురు గురించి ఎప్పుడైతే ఆ ప్రార్థనా గుంపులో ఉన్న ఆ ముగ్గురు గురించి రాజు దగ్గర మనవి చేశాడు. దానియేలు చక్కగా మరి రాజు కల చెప్పిన తర్వాత రాజు ఏం చేశాడంటే దాన్ని బహుగా హెచ్చించి గొప్ప దానాలిచ్చి ఆ సంస్థానం అంతటి మీద అధిపతినిగా జ్ఞానులందరిలో ప్రధానిగా చేసిన తర్వాత నేను ఒక్కడే బాగుపడితే బాగుండు కదా అనుకోలేదు. తనతో ఉన్న తన స్నేహితుల గురించి కూడా ఆ రాజుగారి దగ్గర మనవి చేశాడు. అయ్యా ఇదిగో నాతో పాటు నా ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారు చాలా జ్ఞానవంతులు. వారు కూడా ప్రార్థన చేస్తేనే ఈ రోజు మీ కల భావాన్ని తెలిపాను అని వారి గురించి రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళ కోసం అడిగినప్పుడు ముగ్గురిని తీసుకొచ్చి ఆ సంస్థానంలో విచారణకర్తలుగా వారి ముగ్గురికి కూడా జాబ్ ఏర్పాటు చేశాడు. వీరెవరండి? రాజు గారికి ఈ పరాయి దేశంలో, శత్రు దేశంలో బానిసలుగా వచ్చిన యూదులండి. యూదులు వీళ్ళు బానిసలుగా ఉన్న వీళ్ళని దేవుడు యొక్క కార్యం ఎలా చేశాడండి? ప్రార్థన చేసినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న, ఆ దేశంలో ఉన్న జ్ఞానులు ఎవరు చెప్పలేని కళను మరి రాజుకు ఇవ్వడం, రాజు ఆ కళను మర్చిపోవడం, ఆ మర్చిపోయిన కళను వీరు ప్రార్థన ద్వారా ఆ కళ యొక్క భావాన్ని తెలుసుకొని మరి ఆ కళ భావాన్ని రాజుకు తెలియజేస్తే రాజు సంతోషంతో దానియేలును దీవిస్తే, అధిపతిగా చేస్తే అతను నాతో పాటు ప్రార్థన చేసిన వారికి కూడా ఇప్పించండి అని అడుగుతున్నాడు. అవును, ప్రార్థనలో ఉండే గొప్ప విశేషం అది. ఆయనకి పవర్ ఆఫ్ ప్రేయర్స్ అది. దానియేలు అనగా ప్రార్థనా శక్తి. అటువంటి ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలి. ఆమేన్. అది ఎటువంటి కష్టాన్నైనా, అసాధ్యమైన దాన్నైనా మనం ప్రార్థన చేసి సాధించుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు ఒక బానిసగా వచ్చిన అతన్ని దేవుడు తను చేసిన ప్రార్థనల ద్వారా ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కించేశాడు. ప్రధానునిగా ఎక్కించేశాడు. Praise the Lord. తన విచారణకర్తలుగా మార్చేశాడు. ప్రార్థన చాలా బలమైంది. అంతేకాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, ఆ రాజుగారు ఏం చేశారంటే ఒక ప్రతిమను ఏర్పాటు చేశాడు. ఆ ప్రతిమను ఏర్పాటు చేసి దీనికి మొక్కడానికి రండి అని అన్నప్పుడు అక్కడ దేవుని ప్రార్థనా శక్తి, దేవునితో కలిసి ఉండి దేవునితో ఐక్యమైపోయిన వీళ్ళు నలుగురు దేవునిలో ఉన్నారు. దేవుని యందు ఆనందిస్తున్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు, వీళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళరు. షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ ప్రతిమకు మొక్కడానికి వెళ్ళరు. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారు. ప్రార్థన వల్ల ఆ అగ్నిగుండాన్ని ఏడింతలుగా హెచ్చించినా సరే వాళ్ళు మాత్రం తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. Praise the Lord. జీవగల దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప దేవుడండి! మరి 16వ వచనంలో చూసినప్పుడు ఆ బంగారు దేవతకు, ఆ బంగారు ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తామని శాసనం వచ్చినా సరే దేవుని విడిచిపెట్టలే. మనకెంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మనల్ని చంపేస్తున్నా సరే మరి మనం మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. Praise the ఎందుకంటే Lord. రక్షించేవాడు మన దేవుడు, మనకు ఆశ్రయ దుర్గమైన దేవుడు, మన రాజాది రాజు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మరి 16వ వచనం నుంచి చూసినప్పుడు షద్రక్కును మెషక్కును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఆమేన్. చూస్తున్నాం కదా! వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు, మేము చనిపోయినా పర్లేదు. మా దేవుడు మా గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని ధైర్యం కలిగి ఉన్నారు. అటువంటి ధైర్యం మనలో కూడా ఉండాలి. అటువంటి మరి అటువంటి దీక్ష మనలో కూడా దేవుని యందు నిలుపుతూ ఉండాలి. అలా చెప్తుంటే ఆ రాజుగారి ముఖం వికారంగా మారిపోయిందంట. ఎంత అంటే వీళ్ళని అగ్నిగుండంలో పడవేసినా సరే దేవుణ్ణి విడిచిపెట్టరా?
వీళ్ళని చంపేస్తున్నా సరే దేవుని విడిచిపెట్టరా అని ఆ రాజుగారికి ఎంతో ముఖం అంతా వికారంగా మారిపోయిందంట. అందుకని ఏం చేశాడంట, ఆయన ముఖము వికారమైన గనుక గుండం ఎప్పటికన్నా ఏడింతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ వచ్చిందంట. కోపం వచ్చేసింది. వీళ్ళెంత చెప్తున్నా వినట్లేదు. ఆ ప్రతిమకు మొక్కట్లేదు. ఆ దేవతకు మొక్కట్లేదు. నా మేము దేవతగా కొలిచే వాటిని మీరు మొక్కట్లేదని రాజుగారికి కోపం వచ్చేసి బాగా ఏడింతలుగా ఆ మంటని పెంచారంట ఆ అగ్నిగుండాన్ని. అయినా సరే వాళ్ళు భయపడలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనము కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు, ఆయనే మనల్ని కాపాడుతాడన్న మరి నిరీక్షణ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే, అది ప్రమాదం మన ప్రాణముల మీదకొచ్చినా సరే మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ప్రాణ, ఆత్మ, శరీరాలను ఆయనే కాపాడే దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రాణాన్ని ఆయనే రక్షించుకుంటాడన్న ధైర్యముతో మనము కూడా నిలిచుండాలి. షద్రకు, మెషక్, అబేద్నెగోలు తన స్నేహితుడు దానియేలు నేర్పిన పద్ధతిలోనే, దానియేలు ఏదైతే వాళ్ళకి నేర్పించాడో, ఎలా అయితే ప్రార్థనా పరులుగా ఉంటున్నారు అలాగే ఉంటున్నారు. అలా అగ్నిగుండంలో పడవేసినప్పుడు, అగ్నిగుండంలో పడవేస్తున్న వాళ్ళంట ఆ మంట దగ్గరికి రాకముందే చనిపోతారంట. మరి అంతగా ఆ మంట యొక్క ప్రభావం ఉన్నా సరే వీడు అగ్నిగుండంలో చక్కగా తిరుగుతుంటారంట. అందుకే దేవాది దేవుడే గగనము దిగి మన మధ్యకి వచ్చేస్తాడు. హల్లెలూయా. అగ్నిగుండములో ఆ ముగ్గురుతో పాటు నాలుగో వాడుగా ఆయన ఉంటాడు. ఆమేన్. రాజు మనకు తోడుగా ఉంటాడండి. మనము విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మన హస్తాలను తన దక్షిణ హస్తంలో పట్టుకొని కాపాడే గొప్ప దేవుడండి. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాము. దేవాది దేవుడు మరి చూస్తున్నప్పుడు నెబుకద్నెజరు చూస్తున్నప్పుడు ఆ గుండంలో 23వ వచనంలో 22వ వచనం నుంచి చూద్దాం. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రక్, మెషక్, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రక్, మెషక్, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. చూస్తున్నావా, దేవతల రూపం పోలి ఉందంట. దేవాది దేవుడే దిగి వచ్చాడండి. ఆమేన్. నాలుగో వాడిగా ఆ షద్రక్, మెషక్, అబేద్నెగోలతో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఎటువంటి ఆపద కలగకుండా వారికి కట్టిన తాళ్ళు విడిపోయి వారిని బంధించిన తాళ్ళు విడిపోయి వాళ్ళు చక్కగా అగ్నిగుండంలో సంతోషంతో ఆ నాలుగో వాడితో సంతోషంతో ఉన్నారంట. అవును, మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అది అగ్నిగుండమైనా, అది అగాధ జలమైనా, అది ఎటువంటి ప్రమాదమైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడండి. ఆయనే మనల్ని రక్షించే దేవుడండి. ఆపదల నుండి రక్షిస్తుంటాడు, కష్టాల నుంచి రక్షిస్తుంటాడు, శ్రమల నుంచి మనల్ని రక్షించే దేవుడండి. మనల్ని విడిచిపెట్టడు. మనకు తోడుగా ఉన్నవాడు మన రాజాది రాజు. అటువంటి దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడండి. ప్రార్థన చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలండి, మనం ఊహించలేని కార్యాలు జరుగుతుంటే వీళ్ళు ఎంతో ప్రార్థనా పరులుగా మరి ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. ఎవరు చెప్పలేని కలభావాన్ని చెప్పారు. ఈ లోకంలో ఎవరు చెప్పలేరు, ఏ మనుషుడు కూడా చెప్పలేని కలభావాన్ని ప్రార్థన ద్వారా జయించగలిగారు. మరి వాళ్ళు బానిసగా వచ్చిన వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు వారిని హెచ్చించాడు. ఎక్కలేంత ఎత్తైన కొండకి వారి ఉద్యోగ విషయాల్లో మరి దేవుడు ఎక్కించాడు. అంతేకాకుండా
ప్రమాదం వచ్చినా, మన ప్రాణ ఆత్మకు ప్రమాదం వచ్చినా సరే ఆయనే గగనము దిగి మన మధ్యకు వచ్చేస్తాడండి. ఆమేన్. ఊహించలేని కార్యాలు మనం జరుగుతాయి అనుకొనలేని కార్యాలు కూడా ఇది జరుగునని, నేను ఊహించలేని కార్యాలు కూడా మన జీవితాల్లో చేయడానికి ఆయనే సర్వం సిద్ధమై మన మధ్యకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు. ఆమేన్. ఆయనే మనకు ఆధారమైన దేవాది దేవుడు. ఎంత మంచి దేవుడండి. అటువంటి మనం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రార్థనా పరులుగా బలపరుస్తూ ఉండాలి. ఆమేన్. ఒక గ్రూప్ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటాను అన్నాడు ఆయన. మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, నేనుంటాను అక్కడ, ఆ కార్యాన్ని సఫలపరుస్తా అన్నాడు. అది జరగదు అనుకున్న కార్యాలను కూడా మరి ఆయన చేసేవాడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. అటువంటి మనం కూడా ఒంటరి ప్రార్థన ఎలా అయితే బలపరుస్తుందో, మరి మరి అందరితో కలిసి, ఇద్దరు ముగ్గురు కలిసి చేసిన ప్రార్థనలో కూడా శక్తి ఉంటుందండి. అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేసే గల దేవుడు. మరి ఆ బంధకాలలో ఉన్నప్పుడు, అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడే వారికి తోడుగా ఉంటున్నాడు. రాజాది రాజే వారికి తోడుగా ఉండి వారిని రక్షిస్తున్నాడు. మరి ఎప్పుడైతే రాజుగారు అది చూసి బయటికి తీసుకొచ్చి వాడిని అంటున్నాడు, నేను ఒక శాసనం నియమించున్నాను. 29వ వచనం చూసినప్పుడు, 29వ వచనం చూసినప్పుడు, 3వ అధ్యాయం 29వ వచనం, నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండునను. అంతట నుండి రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఆమేన్. చూస్తున్నాం కదా, మనకు ఒక్కొక్కసారి ప్రమాదం వస్తది. అధికారులతోటి, రాజులతోటి మనం చేసే ఉద్యోగాల సమయాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటే అక్కడ కూడా మనం ఎదిరించాలి. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నారో, ఎవరు ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారని ఆమేన్. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చేత పట్టినప్పుడు అక్కడ నీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా, నిన్ను చంపేస్తాం, నీ ఉద్యోగం తీసేస్తాం అన్నా సరే, నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను రక్షిస్తాడు, నాకు తోడుగా ఉంటాడు. ఆయన రక్షించకపోయినా పర్లేదు, దేవాది దేవుడిని నేను ఆశ్రయిస్తానే తప్ప విడిచిపెట్టను అని నువ్వు ధైర్యంగా అడుగు వేసినప్పుడు, అది ఎంత కష్టకాలమైనా సరే అక్కడ దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. ఇక్కడ ఎలా అయితే షద్రక మెషక్ అబేద్నెగో జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేసి 4వ వాడిగా ఆయన తోడుగా ఉండి అది అక్కడ ఆ రాజుకి కనబడేట్లు చేశాడు చూడండి. అది గొప్ప విషయం. తన కళ్ళను తెలియజేశాడు. ఇటువంటి దేవుడు ఇంకో దేవుడు లేడు. షద్రక మెషక్ అబేద్నెగో దేవుడు తప్ప ఇంకెవరైనా ఇంకో దేవుడు పూజిస్తే ఆ ఇంటిని తుత్తునీలుగా, పెంట కుప్పలుగా మార్చేస్తానని ఆ రాజుగారి శాసనం చేస్తున్నాడు. ఒకప్పుడైతే ఇగో దేవతకు, నా ప్రతిమకు నువ్వు మొక్కపోతే ఇదిగో అగ్నిగుండంలో పడవేస్తాను అన్నవాడు ఈ రోజు ఈయనే జీవము గల దేవుడు, ఈయన ఆశ్రయించుడి అని చెప్తున్నాడు. షద్రక మెషక్ అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపయు, ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నిర్ణయిస్తున్నాను అన్నాడు. రాజుగారు అన్నారండి మాటలన్నీ. ఎందుకు? నేను ఈ దేవుణ్ణి తప్ప వేరొక దేవుని నేను సేవింపను, ఈ దేవుని తప్ప ఈ వేరే దేవుడికి నేను మొక్కను, మా దేహాలను అప్పగిస్తానే తప్ప నేను
మేము ఎవ్వరికి మొక్కము నమస్కరింపమని 28వ వచనంలో అంటున్నాడు. మీ దేవుడే పూజార్హుడు, ఈ దేవుడే గొప్ప దేవుడని ఎవరైతే చంపాలని చూసారో ఆ రాజుగారు ఆ దేవుణ్ణి కొనియాడుతున్నాడు. మన జీవము గల దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, సర్వాధికారి అయిన రాజాది రాజుని అక్కడ నెబుకద్నెజరు కొనియాడుచున్నాడు. అంతేకాకుండా ఎవరైతే మరి దేవుణ్ణి ఎవరైనా అన్నారో, దూషించారో వారిని తుత్తినిలుగా చేసేస్తాను, వారి ఇల్లు పెంట కుప్పగా మార్చేస్తానని ఆజ్ఞా శాసనం కూడా ఏర్పాటు చేస్తున్నాడు. మన జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేసేస్తాడండి, ఆశ్చర్యకార్యం హల్లెలూయా. చేసేస్తాడు. చంపేద్దాం అనుకున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఏం చేస్తారంటే ఆ రాజుగారు హెచ్చిస్తున్నాడు. ఆమేన్. వారికిచ్చిన ఉద్యోగంలో మళ్ళీ వారిని హెచ్చిస్తున్నాడు. అవును, మనకు ఘనత రావడానికి ముందు మరి ఆ నింద వస్తుంటది. ఆ నిందను మనము ఎదిరించిన నిందను మనం లోబడినప్పుడు దేవుడే ఇచ్చాడు నాకు ఈ నింద అని మనం దానిని యాక్సెప్ట్ చేసినప్పుడు, మనం దానికి ఒబే అయినప్పుడు దేవుడు మనల్ని మరి హెచ్చిస్తుంటాడు. మరి ఎంత గొప్ప దేవుడండి! మరి ప్రార్థన వల్ల గొప్ప దేవుడు. ఆయన ప్రార్థన అనే శక్తిని మనకి అనుగ్రహించే దేవుడు. రాజాది రాజు ఈయన తప్ప ఎవ్వరూ లేరండి పూజార్హుడు. మనము కూడా అటువంటి ఏ దేవుడికి మొక్కకూడదు, ఏ దేవుణ్ణి నమస్కరింపకూడదు, ఏ దేవుడికి మనం మరి దేహాలు అప్పగించకుండా రాజాది రాజైన దేవునికే మరి వాళ్ళు అప్పగించుకున్నారు. మనము కూడా మన ఆత్మ ప్రాణాత్మ శరీరాలను దేవాది దేవునికి అప్పగించుకుండాలి. మనం దేవునికే మనం సర్వం సమర్పించుకుండాలి. ఏం జరిగినా మన జీవితాల్లో మంచికే, మేలు కొరకే అని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తూ ఉంటాడు. ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి నెక్స్ట్ మిగతాది మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, 4వ వాడిగా నడవలేదా మన యేసురాజు, 4వ వాడిగా ఉండలేదా, 4వ వాడిగా నడవలేదా మన యేసురాజు, 4వ వాడిగా ఉండలేదా. భయము చెందక మీరు, దిగులు చెందక మీరు, భయము చెందక మీరు, దిగులు చెందక మీరు, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తులారా ప్రాణం పెట్టిన యేసయ్య, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తులారా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ సేవకురాలి ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. బబులోను దేశమందున బానిసలుగా కొనుపోబడిన వారిని మీ విశేషమైన జ్ఞానం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, వివేచన ఇచ్చి, మీ తలాంతులనిచ్చి, మీ కలలకు భావములు చెప్పగల ఆయన సకల శాస్త్ర ప్రావీణ్యములను వారికి మీరు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేవుని కుమారుడు అనబడతారు. అవును ప్రభువా, మేము మీ కుమారులుగా మారగలిగినప్పుడు తండ్రి, మేము మీ వారసులుగా మారగలిగినప్పుడు మీ జ్ఞానం అంతా కూడా మేము పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన చేసిన వెంటనే ఆజ్ఞ బయలుదేరిను. దానియేలు ప్రార్థించిన వెంటనే ఆజ్ఞ బయలుదేరునని మేము చూడగలిగాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఎందరైతే తమ దేవుని కొరకు నిలబడగలుగుతారు, మరి మరణమే శరణమై ఈ లోకంలో ఎదురు వచ్చినప్పటికీ కూడా మా ప్రాణము కంటే
మా దేహము కంటే, ఈ లోకంలో మా సమస్తము కంటే కూడా మేము ఆరాధించుచున్న దేవుడు గొప్పవాడని ఎందరైతే దేవుని ఎదుట ఒప్పుకోగలుగుతారో వారి కొరకు గగనమును చీల్చుకుని దిగివచ్చే దేవుడై మీరున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నెబుకద్నెజరు రాజా, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఏలయనగా మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించగల సమర్థుడు. ఒకవేళ మమ్మలను రక్షించకపోయినను మేము చావనైనా చస్తాము గాని ఈ ప్రతిమకు మేము మొక్కము అని వారి దేహములను, వారి ప్రాణములను మరి వాటి గురించి ఆలోచించక దేవుని కొరకు భక్తులు నిలబడినప్పుడు, దేవా, రాజు చెప్తున్నటువంటి మాట, నేను నలుగురు మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట నేను చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును తండ్రి, నీ యందు నమ్మకము కలిగిన వారికి, నీ యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ హాని లేదు ప్రభు. యేసు క్రీస్తునందలి నాయనా మరి విశ్వాసం ఉంచిన వారికి, యేసు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారికి ఏ శిక్షాస్మృతియు లేదని ఈ వాక్యము సెలవిస్తోంది. అవును ప్రభువా, ఈ నలుగురు బాలురు కూడా మీ కొరకు తండ్రి వారి యవ్వన వయసులో మీ కొరకు నిలబడ్డారయ్యా. మాంసాహారాన్ని విడిచిపెట్టారు. శాకధాన్యములను మాత్రమే వారు భుజిస్తూ, మంచినీళ్లను మాత్రమే పానము చేస్తూ, కానీ రాజు ఏర్పాటు చేసిన భోజనము తిన్నవారి కంటే అత్యంత సౌందర్యముగా కళగా వారి ముఖములను ప్రకాశింప చేసుకోగలిగారు. ఈ రాత్రి ఎందరైతే ప్రభువా మీ మాటలు విని వారి హృదయములలో మీకు మాత్రమే చోటు ఇవ్వగలుగుతారో వారు సౌందర్యము కలిగిన వారుగా, వారు కళగలిగిన వారిగా, వారు సకల శాస్త్ర ప్రావీణులుగా మార్చబడతారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అగ్ని వాసన కూడా వారి వస్త్రములకు అంటుకోలేదు తండ్రి. అగ్నిగుండము యొక్క వేడిమి 7 అంతలు హెచ్చించి ప్రభువా మరి అగ్నిగుండములో పారవేస్తే వారిని విసిరివేసిన వారు కాలి అక్కడికక్కడే బూడిదైపోయారు. కానీ అగ్నిగుండములో వేయబడిన వారు వారి వస్త్రములు మరి కాలకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండుటయు. అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి దేవుడు. వారు తండ్రి మరి వారు ప్రార్థిస్తూ మేము మాత్రమే రక్షించబడాలని ఆ నలుగురు ప్రార్థించలేదు గాని ఈ బబులోను దేశములో ఉన్నటువంటి సమస్త జ్ఞానులు కూడా నశింపకుండునట్లు ఆ నలుగురు ప్రార్థన చేసినప్పుడు ఆజ్ఞ బయలుదేరి ఉన్నది. పరలోకములో నుండి మర్మము బయలుదేరబడి ఉన్నది. ఏ కళ అయితే నెబుకద్నెజరు రాజు కని ఉన్నాడు, ఆ కలయు దాని భావము కూడా దానియేలుకు బయలుపరచబడగలిగింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ లోకములో ఏది నీకు అసాధ్యమో అది దేవునికి సాధ్యము. ఈ లోకములో ఏది మనకు అసాధ్యమో అది దేవునికి సాధ్యము. అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగాడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారు. థ్యాంక్ యూ లార్డ్. ఏ రాజైతే ఈ ప్రతిమకు మ్రొక్కనందున అతని ముఖమును వికారము చేసుకున్నాడు, ఆ రాజే ఇక మీదట నేను ఒక శాసనము చేయుచున్నాను. ఏ జనులలో గాని, ఏ రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారి దేవునిని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన రాజుకు నెబుకద్నెజరు నిజ దేవుడి గురించి తెలుసుకోగలిగాడు. అయినా మరి సత్యము గ్రహించగలిగాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దేవుడే ఇక మీదట బబులోను దేశములో దేవుడుగా ఉంటాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్,
హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు, పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచరే. ఈ లోకములో నీ దేవుడా, నీ ప్రాణమా అంటే నా దేవుడే నాకు మిన్న అని చెప్పగలిగే కృప మనము కలిగి ఉన్నాం. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయమును నెరవేర్చువాడు. ఆయన పరమ న్యాయాధిపతి అయి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మన దేవుడు అన్యాయస్తుడు కాడు. తనను ఆశ్రయించిన బిడ్డల కొరకు అగ్నిగుండములోనికి సైతము దిగివచ్చి వారితో పాటు 4వ వాడిగా నడిచినటువంటి దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, మరి మేము మాత్రమే ప్రార్థనలో ఎదిగేవారిగా కాకుండా, మేము మాత్రమే మీ సత్యమును గ్రహించేవారిగా మాత్రమే కాకుండా, ఆయన మరి అనేక మందిని మీ తట్టు తిప్పగలిగేలా, అనేక మందికి మీ సత్యమును ప్రకటించగలిగేలా, నాయనా మరి నడిచే సువార్త పత్రికల వలె మేమందరము కూడా మారిపోవడానికి మీ కృప చూపించండి తండ్రి. ఈ లోకానికి క్రీస్తు కాంతి కిరణములను ప్రసరింపజేసే జ్యోతుల వలె మేము మారిపోవడానికి మీ కృప చూపించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సువార్త రథముల వలె మేము మారిపోవడానికి అయినా మరి తెహిల్లా సంఘము బండ మీద కట్టబడినటువంటి ఒక గొప్ప పట్టణము వలె, ఈ లోకముకు ఉప్పు వలె, ఈ లోకానికి ఒక వెలుగు వలె ఈ సంఘాన్ని మీరు మారుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని మీ వాక్యము మమ్మల్ని ప్రశ్నిస్తోంది. అవును ప్రభువా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోయను వారి యొక్క భక్తి వారికి ధైర్యాన్ని పుట్టించింది. మండుచున్న వేడిము గుండము కంటే కూడా మా దేవుడే గొప్పవాడు. ఆయన రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను కూడా ఈ ప్రతిమకు మేము మొక్కమని వారు ధైర్యముగా, బాహాటముగా ఈ లోకములో దేవుని యొక్క మహిమను చాటగలిగారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నది మీ ఆజ్ఞ. ఆ ఆజ్ఞను వారు నెరవేర్చగలిగారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. క్రియారూపకముగా మా విశ్వాసమును మేము చూపించగలిగే వారిగా ఈ రాత్రి మీ మాటల ద్వారా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రియలు లేని విశ్వాసము మృతము. ఎవడైనను నా యందు ఉన్నాడని మరి అనుకుంటున్న ఎడల అది విశ్వాసము క్రియారూపకముగా చూపించగలగ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీ గొప్ప మర్మములను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులకు తండ్రి మేము ఆశీర్వాదకరముగా ఉండులాగన, నిజ దేవుని గురించి ప్రకటించే వారిగా ఉండులాగన, అనేకులను తండ్రి మీ తట్టు త్రిప్పగలిగేలాగా, క్రీస్తు స్వారూప్యములోనికి అనేక మందిని మార్చగలిగేలాగున మీ కృప నాకు, మాకు, మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఎందరైతే ఈ మాటలు విని ఉన్నారు ప్రభు, మరి ఎందరైతే ఆన్లైన్ లో చూడగలుగుతున్నారు వారందరి హృదయాలలో మీ గొప్ప కార్యాన్ని జరిగించండి. ఏ విషయంలో అయితే తండ్రి వారు నైనా మరి ధైర్యముగా ఉండలేకపోతున్నారు, ధైర్యముగా మీ గురించి ప్రకటించలేకపోతున్నారు, ధైర్యముగా మీ వైపు చూడలేకపోతున్నారు, ఈ రాత్రి మీరు ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్కరిలో అయినా మీరు పుట్టించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దానియేలు, నీవు బహుప్రియుడవు అని దేవుని ద్వారా మరి దానియేలు కొనియాడబడ్డాడు. ఈ రాత్రి తండ్రి మా సంఘములోని ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి మీ కొరకు నిలబడగలిగే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో వారు బహుప్రియులుగా మారిపోయే మీ కృప, దేవునితో పెనవేసుకునే సంబంధాన్ని కలిగి, దేవునితో అంటుకట్టబడి
దేవునిలో మిళితమై దేవుని కొనియాడి ఆయన దేవుని మహిమపరిచే వారిగా మమ్మల్ని ఉంచమని ఆయన మీ వాక్యము కొరకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సేవకురాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మరింత బలపరిచి అనేక విషయములు తండ్రి మరి మాకు బోధిస్తూ మమ్మల్ని మీ స్వారూప్యంలోనికి మార్చడానికి మీ కృపదాయి చేయమని నేను వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రభువా మరి కల్పన క్యాంపస్ ఇంటర్వ్యూకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.